పాసమైలారం సిగాచి ప్రమాదం మృతులు అంతు చిక్కడం లేదు. ప్రమాదం జరిగి 5 రోజులు గడుస్తున్న 9 మంది ఆచూకీ లభించకపోవడంతో కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. తమ వాళ్లు జాడ చెప్పాలంటూ బంధువులు రోధిస్తున్నారు. ఇప్పటి వరకు 39 మంది మృతి చెందగా హాస్పిటల్స్ లో 23 మందికి చికిత్స అందిస్తున్నారు. మరొకవైపు హాస్పిటల్ నుంచి 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. 31 మృతదేహాలను అధికారులు స్వస్థలానికి పంపారు. పటాన్చెరు ఏరియా హాస్పిటల్లో మరొక 7 గుర్తు తెలియని మృతదేహాలు ఉన్నాయి. ఘటనా స్థలిలో గుర్తు పట్టలేని స్థితిలో శరీర భాగాలు, మాంసపు ముద్దలు లభ్యమవుతున్నాయి. ఇక ప్రమాదం జరిగి 5 రోజులు గడుస్తున్నా కూడా ఇంకా 9 మంది ఆచూకీ లభించడం లేదు. ఇక వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొని ఉంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మన కరెస్పాండెంట్ సుప్రియ అందిస్తారు. సుప్రియ. బిందు సిగాచి పరిశ్రమలో జరిగి కూడా ఈ ప్రమాదం ఈ రోజుకి 5 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే ఇంకా డెడ్ బాడీస్ కనిపించడం లేదు. అయితే కుటుంబ సభ్యులు కూడా 5 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. హాస్పిటల్ దగ్గర ఇంకా ప్రమాద ఘటన స్థలం దగ్గర కూడా వాళ్ళ రోదనలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ ప్రమాదంలో జరిగిన మృతుల డీటెయిల్స్ మాత్రం ఇంకా అంతు చిక్కడం లేదని చెప్పాలి. అయితే ప్రమాదం జరిగి 5 రోజులు గడుస్తున్నా కానీ 9 మంది ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ వాళ్ళ జాడ చెప్పాలంటూ బంధువులు కూడా వాళ్ళు రోదనిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే 39 మంది మృతి చెందినారు. 23 మంది చికిత్స పొందుతున్నారు ఆసుపత్రిలో. అయితే 12 మంది అయితే డిశ్చార్జ్ అయినారు. 31 మృతదేహాలను స్వస్థలానికి పంపించారు అధికారులు. పటాన్చెరు ఏరియా ఆసుపత్రిలో మరో 7 గుర్తు తెలియని మృతదేహాలు ఉన్నాయి. అయితే గుర్తు పట్టలేని స్థితిలో ఉండడంతో మాత్రము ఆ మృతదేహాలు ఎవరిదా అని కూడా DNA టెస్ట్ ద్వారా అయితే చేయాలని అనుకుంటున్నారు. అయితే శరీర భాగాలు, మాంసపు ముద్దలు ఇంకా మిగిలే ఉన్నాయని చెప్పాలి. అయితే సిగాచి పరిశ్రమ వద్దకు అయితే ఈ రోజు ఇందాక 11 గంటలకి హై లెవెల్ కమిటీ వారు వచ్చి ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. కమిటీ చైర్మన్ గా సిఎస్ రామకృష్ణారావు, సభ్యులుగా రెవెన్యూ, ఇండస్ట్రీస్ చీఫ్ సెక్రటరీతో పాటు కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీ, ఆరోగ్య శాఖ కార్యదర్శి నిన్న ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అయితే దీన్ని పరిశీలించిన తర్వాత ఈ రోజుకి నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ఇంకా మృతదేహాలని వెలికి తీయడానికి మాత్రం ఇది ఒక రిస్క్ గా మారిందని చెప్పాలి. అంటే 5 రోజులు గడిచినప్పటికీ కూడా ఇంకా మధ్యలో 2 రోజులు వర్షాలు పడడంతో కూడా ఏదైతే మాంసపు ముద్దల ఎంపికలు ఉన్నాయో అవి కూడా మనకు కనిపించడం లేదు అని చెప్పాలి. మా బిందు. రైట్, థ్యాంక్ యూ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.